హాయ్ ఫ్రెండ్స్, శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం పార్ట్ 17. న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ సాయిరత్న, సాయి బంధు, భీమ్నేని వంశీ కిరణ్ గారు షిరిడి సాయి ఏకాదశ సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను, బాబా చెప్పిన సత్య మార్గాన్ని, ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని బాబాతో ధ్యానం ద్వారా మాట్లాడిన వారి అనుభవాలు అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. బాబాతో ధ్యానం ద్వారా మాట్లాడిన వారి అనుభవాలు. వివాహం. నా పేరు హేమలత. మాది చీరాల. మా అమ్మాయికి 28 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాలేదు. ఎన్నో సంబంధాలు చూసాం, ఒక్కటి కూడా సరిపడలేదు. నిశ్చయ తాంబూలాల వరకు వచ్చి కూడా ఆగిపోయాయి. ఒకరోజు వంశీ గారు మా ఊళ్ళో ఉన్న షిరిడి సాయి మందిరంలో క్లాస్ చెప్తూ ధ్యానం ద్వారా బాబాతో మాట్లాడి మీ సమస్యలకు కారణం తెలుసుకొని మీరే పరిష్కరించుకోండి అన్నారు. అప్పటి నుంచి ప్రతిరోజు తెల్లవారుజామున లేచి కాసేపు ధ్యానం చేసి, బాబా, ఎందుకు నా బిడ్డకు పెళ్లి కుదరడం లేదు, ఇలా జరుగుతుందంటే ఏ జన్మలో ఏ బిడ్డనో బాధ పెట్టాను, దయచేసి నా నేరం నాకు చూపించండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకొని మరలా కాసేపు ధ్యానం చేసి నిద్రపోయేదాన్ని. అలా రోజు చేయగా 8వ రోజు ఒక స్వప్నం వచ్చింది. పచ్చటి పందిరిలో ఒక పెళ్లి జరుగుతూ ఉంది. ఒక వ్యక్తి కట్నం డబ్బు ఇవ్వలేదని పీటల మీద పెళ్లి ఆపుతూ ఉన్నాడు. పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఎంతో ఏడుస్తూ ఆ వ్యక్తిని బతిమాలుతూ ఉన్నారు. కానీ ఆ వ్యక్తి కర్కశంగా వారిని కసురుకొని ఆ పెళ్లి ఆపేశాడు. నాకు మెలకువ వచ్చింది. తర్వాత వంశీ గారికి ఫోన్ చేసి చెబితే, నేను గత జన్మలో ఆ పెళ్లి ఆపిన వ్యక్తినని, ఒక బిడ్డ పెళ్లి ఆగిపోతే వారి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అని నేను స్వయంగా తెలుసుకోవడానికి ఈ జన్మలో నా బిడ్డ పెళ్లికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని వివరించారు. బాబా ఆ విధంగా నా దోషాన్ని నాకు చూపించారు. తరువాత వంశీ గారు చెప్పినట్లు ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా నా కళ్ళలో కనపడ్డ పెళ్లి కూతురికి, వారి తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాను. ఎంత ఇది జరిగిన 25 రోజుల్లో మా అమ్మాయికి చక్కని సంబంధం వచ్చింది. వారం రోజుల్లో పెళ్లి అయిపోయింది. ఇప్పుడు ఉత్తర అమెరికాలో కాపురం చేస్తుంది. నా సమస్య పరిష్కారానికి చక్కని మార్గం చూపిన బాబాకి ఆత్మ ప్రణామాలు. బాబాతో అనుసంధానమయ్యే మార్గం చూపిన వంశీ గారికి కృతజ్ఞతలు. చదువు. నా పేరు వర్షిణి. మాది కాకినాడ. నేను 10వ తరగతి చదువుతున్న రోజుల్లో మా అమ్మేమో డాక్టర్ కావాలి అనేది, మా నాన్నేమో చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని చెప్పేవారు. నా ఫ్రెండ్స్ అయితే ఇంజనీరింగ్ అయితే హాయిగా చదువుకోవచ్చు అనేవారు. నేను ఎటూ తేల్చుకోలేక ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలా అని నిశ్చయం చేసుకోలేక గందరగోళంలో ఉన్నాను. ఒకసారి వంశీ మాస్టర్ మా ఊరు వచ్చారు. బాబా గుళ్ళో ఆయన సందేశం అయ్యాక చాలామంది వారి వద్దకు వెళ్ళి సందేహాలు అడుగుతూ ఉంటే నేను కూడా వెళ్ళి నా గురించి చెప్పి నేను ఎవరి కోరిక ప్రకారం ఏమవ్వాలి అని అడిగాను. అప్పుడు ఆయన అన్నారు, ఎవరి కోరిక కోసమో నీ జీవితం జీవించరాదు. ఎందుకంటే మనం ఏమవ్వాలా అన్నది పైలోకాల్లోనే నిర్ణయించుకొని వస్తాం. దానికి వ్యతిరేకంగా చేస్తే కష్టాలు, అశాంతి కలుగుతాయి. నిర్ణయించుకున్నది చేస్తే తృప్తి, సంతోషం కలుగుతాయి. కనుక నీవు ఏం సాధించాలని ఈ జీవితం ఎంచుకున్నావో అదే సాధించు అన్నారు. అది నాకు ఎలా తెలుస్తుంది అని అన్నాను. బాబానే అడుగు అన్నారు. ఎలాగా అన్నప్పుడు వారు కర్మధ్యానం గురించి చెప్పారు. ఆయన చెప్పినట్లే తెల్లవారుజామున లేచి ధ్యానం చేసి మనస్సులో బాబాని నేను ప్రశ్న వేసుకున్నాను. ఈ జీవితాన్ని ఎందుకు తెచ్చుకున్నాను, ఏది సాధించాలని ఎంపిక చేసుకున్నాను, దయచేసి చెప్పండి అని మనస్సులో కోరుకుని మరి కొంచెం సేపు ధ్యానం చేసి నిద్రపోయేదాన్ని. అలా రోజు చేయగా 17వ రోజు ఒక చక్కటి సందేశం బాబా నుండి నాకు వచ్చింది. నీవు టీచర్ వృత్తిని ఎంచుకో, ఎంతోమంది విద్యార్థులకు జ్ఞానాన్ని పంచడానికి వచ్చావు అని చక్కగా వినపడింది. నా సంశయాలన్నీ పటాపంచలైనాయి. ఇప్పుడు నేను ప్రకాశం జిల్లా పామూరులో టీచర్ని. ఎంతో సంతోషంగా జీవితం గడుస్తుంది. పిల్లలు.
నా పేరు మహేశ్వరి. మాది మచిలీపట్నం. నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. అయినా పిల్లలు లేరు. నా భర్త నేను తిరగని ఆసుపత్రులు లేదు, వాడని మందులు లేదు. ఏ ఫలితం రాక విసిగిపోయి మందులు మానేసి 3 సంవత్సరాలు అయింది. ఇక పిల్లల మీద ఆశ చచ్చిపోయి నేను నా భర్త మా తలరాత దేవుడు ఇలానే వ్రాశాడు, ఇక ఇంతేనని జీవశ్చవాల్లో బ్రతుకుతూ ఉన్నాం. ఒకరోజు వంశీ మాస్టర్ క్లాసు మా ఊళ్ళో బాబా మందిరంలో జరిగింది. మన తలవ్రాత మనమే రాసుకుంటామని, ఏ దేవుడు మన జీవితాన్ని శాసించడని, మనకి కష్టాలు సుఖాలు మన గతకాలపు ప్రవర్తనలే కారణమని చెప్పారు. నాకెంతో ఆశ్చర్యం వేసింది. నా సమస్యకు వారు మార్గం చూపిస్తారని నమ్మకం కలిగింది. తర్వాత వారిని కలిసి నా సమస్యను చెప్పాను. మీ జంటకి ఎంత ప్రయత్నించినా పిల్లలు పుట్టలేదంటే గత జన్మ కారణం ఉంటుంది. అది తెలుసుకొని పరివర్తన తెచ్చుకోండని కర్మధ్యానం ఎలా చేయాలో చెప్పారు. వారు చెప్పినట్లు నేను నా భర్త ఇద్దరం వేకువజామున లేసి ధ్యానం చేసి మనస్సులో, బాబా, ఏ తల్లిదండ్రులను బాధ పెట్టామో ఈ జన్మలో మాకు పిల్లలు లేరు, దయచేసి మా దోషాన్ని మాకు చూపించండి అని కోరుకొని కాసేపు ధ్యానం చేసి నిద్రపోయేవాళ్ళం. అలా రోజు చెయ్యగా ఒకరోజు నాకు ఒక కల వచ్చింది. అందులో నేను ఒక దొంగని, చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయి వారిని విదేశాలకు అమ్ముతూ ఉన్నాను. దానికి నా స్నేహితుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ స్నేహితుడే నీ భర్త అని బాబా పలుకులు వినపడ్డాయి. అది చూడగానే నాకు దిగ్గున మెలకువ వచ్చింది. వెంటనే వంశీ గారికి ఫోన్ చేసి చెప్పాను. ఇంకేం, బాబా సందేశం ఇచ్చారు, ఇక క్షమాపణ చెప్పడమే మిగిలింది. ధ్యానంలో కూర్చొని ఆ పిల్లలకి వారి తల్లిదండ్రులకు క్షమించమని అడగమన్నారు. నేను నా భర్త అలాగే చేశాము. పిల్లలు లేరని బాధ కలిగినప్పుడల్లా నా వల్ల బాధపడ్డ ఆ తల్లిదండ్రుల వేదన గుర్తు తెచ్చుకొని మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తూ ఉండేవారము. ఎంత విచిత్రం అంటే ఇది జరిగిన కొన్నాళ్ళకి మాకు పండంటి బాబు కలిగాడు. మా జీవితాల్లో వెలుగు నిండింది. ధనం. నా పేరు శివ. మాది హైదరాబాద్. నేను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఎంతో అవసరమని నా దగ్గర 20 లక్షలు అప్పు తీసుకున్న నా స్నేహితుడు ఆ అవసరం తీరాక మొహం చాటేశాడు. ఎంత ప్రయత్నం చేసినా తిరిగి ఇవ్వలేదు. ఇలా ఎన్నో కలిసిరాని వ్యాపారాల వల్ల నేను ఎంతో నష్టపోయాను. చాలా దుర్భరమైన జీవితం గడుపుతున్నప్పుడు ఒకరోజు వంశీ గారు క్లాసు వినడం జరిగింది. మనకున్న సమస్యల్లో ఆర్థికం కూడా ఒకటి. మీరెంత కష్టపడి పనిచేసిన ఫలితం రావడం లేదంటే దానికి కూడా కర్మ కారణమై ఉంటుంది. కర్మధ్యానం చేసి జ్ఞానం తెచ్చుకొని దానిని పరిష్కరించుకోండి అన్నారు. నేనెంతో ఆసక్తిగా అదే రోజు ప్రయత్నించాను. తెల్లవారుజామున లేచి కాసేపు ధ్యానం చేసి ఆ శూన్య స్థితిలో అడిగాను, బాబా, నేను ఆర్థికంగా బాధలు అనుభవిస్తున్నానంటే గతంలో ఎవరినో ఇటువంటి బాధకు గురి చేశాను, దయచేసి దానిని నాకు చూపించు అని ఆర్తిగా అడిగాను. మరికొంచెం సేపు ధ్యానం చేసి నిద్రపోయాను. ఆ రోజే కలలో నాకు నేను ఒక వడ్డీ వ్యాపారస్తుడిగా కనిపించాను. డబ్బు తిరిగి చెల్లించలేదని చాలామందిని నేను బాధ పెడుతున్నట్లు కనిపించింది. వంశీ గారు సూచించిన తర్వాత ధ్యానంలో కూర్చొని నేను బాధ పెట్టిన వారందరినీ క్షమాపణ కోరుకున్నాను. ఎంత అద్భుతం జరిగిందంటే ఎన్నో రోజుల నుండి నా డబ్బు ఇవ్వని స్నేహితుడు ఇంటికి వచ్చి ఇచ్చి మరీ వెళ్ళాడు. అంతేకాదు నష్టాల్లో ఉన్న నా వ్యాపారం లాభాలు అందించింది. నా పరిస్థితి ఆర్థికంగా మెరుగుపడింది. నేనే ఇంకొకరికి ఇచ్చే స్థితికి చేరుకున్నాను. బాబాకు మాట ఇచ్చినట్లు ఆ రోజు నుండి నాకున్న దానిలో ఇంకొకరికి దానం చేస్తూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నాను. కుటుంబం. నా పేరు వాణి. మాది విశాఖపట్నం. నా భర్త తాగి నన్ను ఎంతో హింసిస్తూ ప్రతి క్షణం నరకం చూపిస్తూ ఉంటాడు. ఒకసారి ధ్యానంలో బాబాకి మాట్లాడవచ్చని ఎవరో చెప్పగా విన్నాను. ధ్యానంలో కూర్చుని బాబాని ప్రశ్న వేసుకున్నాను. నేను గత జన్మలో అత్తగారినని, నా కోడలికి ఆడపిల్ల కలిగిందని, పుట్టింటి నుండి డబ్బు తేలేదన్న కారణంతో ఆమెను చాలా బాధ పెట్టినట్లు నా కలలో కనిపించింది.
ఆ కోడలే ఈరోజు నా భర్తగా వచ్చి ప్రతీకారం తీర్చుకుంటుందని ధ్యానంలో నాకు బాబా మాటలు వినపడ్డాయి. తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా గతంలో నా వల్ల బాధలను అనుభవించిన నా కోడలికి బాబా సాక్షిగా క్షమాపణ చెప్పాను. నా భర్త నన్ను బాధించినప్పుడల్లా ఆ సంఘటనలు గుర్తు తెచ్చుకొని ఊరట పొందేదాన్ని. అలా కొన్ని రోజులకు క్రమంగా నా భర్త మద్యం అలవాటును మానేశాడు. తనలో ఎంతో మార్పు వచ్చింది. పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు అన్నం తిన్నావా అని అడగనివాడు ఈరోజు ప్లేట్లో అన్నం పెట్టి చేతికి అందిస్తున్నాడు. నన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. పై సంఘటనలన్నీ ఎవరు పడే బాధలు వారే మరొకరికి గతంలో పెట్టారని నిరూపిస్తున్నాయి. ఆ బాధలను జ్ఞానం లేని దశలో మనం వారికి పెట్టాం కనుక ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, వారి బాధ మనకు అర్థం అవ్వడానికి దానికి సంబంధించిన బాధలను మనం తీసుకొని వస్తాం. దీనినే కర్మ అంటాం. ఇది శిక్ష కాదు, శిక్షణ. ఏ రోజైతే ఆ విషయం తెలుసుకుంటామో, ఆ యొక్క జ్ఞానం అలవర్చుకుంటామో అప్పుడు మన కర్మలను బాబా తొలగిస్తారు. ఎందుకంటే జ్ఞానం వచ్చాక శిక్షణతో పని లేదు కనుక. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. రేపటి భాగంలో నన్ను ఆశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని నిరంతరం రక్షించటయే నా కర్తవ్యం అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకు అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.